ఒక మనుషునికి అపనమ్మకం ఎలా కలుగుతుంది అంటే, ఒకవేళ ఆ మనుషుని యొక్క హృదయం పాపముతో నిండినదైతే ఖచ్చితంగా ఆ వ్యక్తి పూర్తిగా దేవుణ్ణి విశ్వసించలేడు, దేవుని నామముందు స్వీకరించలేడు, దేవుని ఎక్కువగా స్తుతించలేరు. వీరికి దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉండదు. కానీ అవిశ్వాసం అనేదే ప్రధానమైనదిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, వారిలో పాపము ఏలుబడి చేస్తుంది. వారిలో ఏమి ఏలుబడి చేస్తుందమ్మా? పాపం ఏలుబడి చేస్తుంది. ఈ పాపం చేయడం నేరము కనుక, పాపం చేసేటువంటి వారిని దేవుడు స్వీకరించడు కనుక ఆ దేవుని మీద ఆ వ్యక్తికి ఖచ్చితంగా అపనమ్మకమే ఉంటుంది, కానీ నమ్మకం ఏ వ్యక్తికి కూడా ఉండదు. హల్లెలూయా. అంటే ఒక మనుష్యుడు అపనమ్మకంతో అవిశ్వాసంతో జీవిస్తున్నాడంటే ఆ వ్యక్తిలో ఖచ్చితంగా పాపం అనేటువంటి హృదయం కలిగి ఉండాలి. ఈ పాపం అనేటువంటి హృదయం ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే అపనమ్మకం వైపు నడిపిస్తుంది, అవిశ్వాసం వైపు నడిపిస్తుంది. ఇలా నడిపించినప్పుడు దేవుని నుండి పూర్తిగా తొలగిపోయేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా.